చిలకలగూడ దూద్‌బాయ్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో లోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీస్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరంను పుష్పగిరి కంటి ఆసుపత్రి డాక్టర్స్ మరియు మా ఈఎన్టీ ఆసుపత్రి డాక్టర్స్ కలిసి 280 మంది బస్తీవాసులకు కంటి పరీక్షలు, చెవు, గొంతు, ముక్కు పరీక్షలు నిర్వహించారు. ఈ ఉచిత శిబిరంను రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీహిల్స్ ప్రెసిడెంట్ బాలకోటిరెడ్డి, ప్రాజెక్ట్ ఇన్ఛార్జ్ రాజకృష్ణ, మెంబర్ ఎన్ఏవి సాగర్, క్యాంప్ ఇన్ఛార్జి పుష్పగిరి హాస్పిటల్ అరుణ్, మా ఈఎన్టీ ఇన్ఛార్జ్ మధుకర్, డాక్టర్ అక్షిత్ మాట్లాడుతూ బస్తీవాసులందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఓకే వాళ్ళ 1000 చెప్పాను. నా పేరు మల్లికార్జున్ రెడ్డి. ఈ చిలకలగూడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల దూద్‌బాయ్ పాఠశాల హెడ్ మాస్టర్ను. జూబ్లీహిల్స్ రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీహిల్స్ మాకు 2 నెలల క్రితం పరిచయం అయ్యి పిల్లలకు అందరికీ కూడా ఐ టెస్ట్ చేశారు. అందులో గుర్తించిన వారికి కూడా కంటి అద్దాలు ఉచితంగా ఇవ్వబడ్డాయి. దాంట్లో భాగంగా సార్ బస్తీ వాళ్ళకు కూడా పెడదామని సార్ వాళ్ళు అడిగారు. నేను కూడా రిక్వెస్ట్ చేసిన. దానికి జూబ్లీహిల్స్ సార్ బాలకోటిరెడ్డి సార్ గారు, రాజకృష్ణ సార్ గారు ప్రతిష్ఠిస్తున్నాం. ప్లస్ ఇట్లా చేయడము రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీహిల్స్ మరియు వారి ద్వారా ఆధ్వర్యంలో ఈ పుష్పగిరి కంటి ఆసుపత్రి మరియు మా ఈఎన్టీ హాస్పిటల్ వాళ్ళు డాక్టర్స్ అందరూ కూడా ఈ విధంగా చేయడం వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. ఇక్కడ ఉన్న బస్తీ నాయకులందరూ పూర్తిగా సహకరించారు. ఇక్కడ బస్తీ 2 కమిటీలు ఉన్నాయి సార్. ఆ కమిటీ నాయకుల ద్వారా ఈ కార్యక్రమం అంతా నిర్వహించబడుతుంది. వాళ్ళే మొబిలైజ్ చేశారు. వారికి మరియు జూబ్లీహిల్స్ రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీహిల్స్, మా ఈఎన్టీకి, పుష్పగిరి హాస్పిటల్ వారికి, మీకు మీ అందరికీ కూడా పత్రికలందరికీ కూడా మీడియా ఛానల్స్ అందరికీ కూడా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు డాక్టర్ అక్షిత్. నేను మా ఈఎన్టీ హాస్పిటల్లో ఈఎన్టీ డాక్టర్గా పనిచేస్తున్నాను. ఇక్కడ రోటరీ క్లబ్ వాళ్ళు ఆర్గనైజ్ చేసిన గవర్నమెంట్ ప్రైమరీ గర్ల్స్ స్కూల్లో ఈరోజు క్యాంప్ నడుస్తుందండి చిలకలగూడలో. సో ఇక్కడ ఈఎన్టీ అంటే చెవు, ముక్కు, గొంతుకు సంబంధించిన ప్రాబ్లంలు మనం ఫ్రీగా చూస్తున్నాము. ట్రీట్మెంట్ ఏదైతే ఉందో వాళ్ళకి సజెస్ట్ చేసి వాళ్ళకి కరెక్ట్ ట్రీట్మెంట్ నడవడానికి నేను ఇక్కడ మా హాస్పిటల్ తరఫున వచ్చానండి. సో మీరు ట్రీట్మెంట్ మెడిసిన్స్ కూడా ఇవ్వడం జరుగుతుందా? ఇస్తున్నారండి, మెడిసిన్స్ కూడా ఇస్తున్నారు. అండ్ ఆడియాలజీ టెస్ట్ కూడా మనం ఇక్కడ వినికిడి అయితే ఎవరికైతే ప్రాబ్లం ఉన్నదో వాళ్ళకి ఫ్రీగా కూడా మనం చేసి రిపోర్ట్ చూసుకొని వాళ్ళకి అడ్వైస్ చేస్తున్నాం. మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఆర్గనైజేషన్ అంటే నేను క్యాంప్ మన హాస్పిటల్ అయితే ఆల్మోస్ట్ 25 years ఓల్డ్ అండి. క్యాంప్ ఆన్ అండ్ ఆఫ్గా కంటిన్యూగా జరుగుతూనే ఉంటాయి. ఇస్తున్నాము. అలానే మేజర్ ఆపరేషన్స్ ఎవరైనా మనకు ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకి వృద్ధులకు కూడా మనకి ఆపరేషన్ పుష్పగిరి వాళ్ళు చేస్తున్నారు ఫ్రీగానే. అలానే ఈఎన్టీ వాళ్ళు కూడా, మా ఈఎన్టీ వాళ్ళు మనకి ఈఎన్టీలో ఉన్న ప్రాబ్లమ్స్ చిన్న అయితే మాత్రం వాళ్ళు మందులు ఇస్తున్నారు, వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు. మేజర్గా ఏమైనా ఎక్కువ ఖర్చు ఉన్నది మాత్రం దాని గురించి ఆలోచించాలి. ఎందుకంటే ఎవరైనా దాతల ముందుకు వస్తే ఆ మేజర్ ఆపరేషన్స్ కూడా చేయడానికి రోటరీ క్లబ్ వాళ్ళు ముందుకు వస్తామని చెప్తున్నాము. మా ఉద్దేశం ఏంటంటే ఎవరైతే గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారో వాళ్ళకి అవకాశాలు ఉండవు కాబట్టి హాస్పిటల్కి రాకుండా మేమే బస్తీలలో మరి ఇవన్నీ అరేంజ్ చేసి నెలకి 2 స్కూల్ చొప్పున కవర్ చేస్తున్నాం. మేము పిల్లలతో పాటు ఈ సరౌండింగ్లో ఉన్న ఆడమగ పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ఈరోజు మేము దాదాపు 500 నుంచి 1000 లోపల వస్తారని ఆశిస్తున్నాము. సో మీ అందరి సహకారం వల్ల ఇంకెక్కువ మంది రావడానికి అందరికీ ప్రచారం చేయాలని కోరుకుంటున్నాను.
థ్యాంక్ యూ.